గుంటూరు నగరంలో పూర్తి పర్యావరణ హితమైన మహాగణపతిని ప్రతిష్ఠించారు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ వినాయకుడి మండపం వద్ద దాదాపు 99 అడుగుల మట్టి వినాయకుడిని ఈ సొసైటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అమరావతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ మహాగణపతి దాదాపు 21 రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నాడు. కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆ పుణ్యక్షేత్రంలో ఏ విధంగా అయితే 21 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ మహాగణపతికి పర్యావరణ హితమైనటువంటి ఈ మట్టి గణపతికి 21 రోజులు పూజ అందుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క పర్యావరణ హిత మహాగణపతి యొక్క విశేషాలు ఏంటో ఈ ఉత్సవ కమిటీ సభ్యుల మాటల్లోనే ఉందాం. చెప్పండి. మన చుట్టుపక్కల ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రం మీరు 99 అడుగుల మహాగణపతిని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ఆ విశేషాలు చెప్పండి. సార్, అమరావతి ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏమంటే ఎక్కడే కానీ పర్యావరణానికి అభ్యంతరం కలగకుండా చేయాలనేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము వాడలేదండి ఇంతవరకు. ఓన్లీ మట్టితోనే ఎకో ఫ్రెండ్లీ గణపతి అనేసి మనం సంకల్పం చేసుకున్నాము. ఇక్కడికి గంగానది నుంచి మట్టి తెచ్చాము. ప్లస్ ఇక్కడ కలకత్తా నుంచి వర్కర్లు వచ్చారండి. మొత్తం 150 మంది 3 నెలలు కష్టపడితే ఈ రూపం వచ్చింది. ప్రతిరోజు అంటే 21 రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు హోమాలు ఉంటాయి, ప్లస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషను, వాళ్ళకి ఆట తినుబండారాలు కానీ ఏదైనా అన్నీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా సెక్యూరిటీని కానీ వాళ్ళకి టాయిలెట్స్ కానీ అన్ని సదుపాయాలు చేశామండి. చెప్పండి, మీరు గంగా నది ఒడ్డు నుంచి మట్టి తీసుకొచ్చున్నారు. ఆ మట్టితో పాటు ఈ విగ్రహం తయారీకి ఏమేమి వాడారు? ఓన్లీ మట్టి, నాచు, గడ్డి, వరిపట్టు, మన వెదురు బొంగు అంతేనండి వాడింది. పెయింట్స్ కొని న్యాచురల్ కలర్ ఇది వాటర్ పెయింట్స్ అండి వాడింది.